మద్యం మీద యుద్ధం ఇక కల్లో మాటేనా? తాగించు అనే ఎవర్ గ్రీన్ సంక్షేమ పథకానికి ఇక ఆంధ్రప్రదేశ్లో తిరుగులేనట్లేనా? ఒక్క ఆకాశంలోనే కాదు, మేమెక్కడైనా సగమేనంటూ భాగ్యలక్ష్మి లిక్కర్ డ్రా దగ్గర కనిపించిన మహిళా మానవ హారాన్ని చూసిన తర్వాత కూడా మద్యానికి మంగళం పాడొచ్చనుకుంటే అది ఖచ్చితంగా పేరాసే అవుతుంది. ప్రొహిబిషన్ అనే మాటను పక్కకు పెట్టి తాగుబోతుల్ని తనివి తీరా ప్రోత్సహించి పబ్బం గడిపేసుకుంటున్న ప్రభుత్వాలకు ఇదే కదా పక్కబలం. తిత్తి తీస్తాం, తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాం. ఇటువంటి సౌండ్లకైతే కరువే లేదు. లోయర్ మిడిల్ క్లాస్ కాపురాల్ని కూల్చేస్తున్నాయంటూ గల్లీల్లో గుట్టుగా సాగుతున్న బెల్ట్ షాపుల మీద పడి వాటి మాడు పగలగొట్టింది, లిక్కర్ బాటిళ్లను నేలకేసి బాదింది, ప్రభుత్వాల చేతగానితనాన్ని అదే పనిగా ఎండగట్టింది. అన్ని ఘనకార్యాలకు ఈ రాజకీయ పార్టీల్లోని మహిళా విభాగాలే కదా పూనుకునేది. పూటుగా తాగొచ్చి పెళ్లాన్ని పిల్లల్ని చావబాదే మగాళ్లను చేతకేసి ఇత్తడి చేసే సామాజిక చైతన్యము ఈ మహిళా సంఘాల్లోనే కదా కనిపించేది. మరి లిక్కర్ షాపుల లాటరీ మేళా దగ్గర వరుస కట్టి మరీ అదృష్టాన్ని పరీక్షించేసుకుంటున్న ఈ మహిళా లోకాన్ని ఏమని పిలుచుకుందాం? మధ్యాంధ్రప్రదేశ్ మధ్యరహిత ఆంధ్రప్రదేశ్గా మార్చిన 25 ఏళ్ల కిందటి ఒక ఉద్యమం నాకిప్పటికీ గుర్తుంది. వర్ధనేని రోశమ్మ, 83 సంవత్సరాల పెద్దావిడ, ఊరు నెల్లూరు జిల్లా దూబగుంట. తమ ఇళ్లకు పెద్ద దిక్కులైన మగాళ్లను కన్నుగీటి కాటేసే లిక్కర్ షాపుల్ని ఊరి నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేసిన సారా వ్యతిరేక ఉద్యమానికి ఈ దూబగుంట గ్రామమే గరిమనాభి. ఈ రోశమ్మ పూనుకోబట్టేగా 80s యాంటీ లిక్కర్ మూవ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించగలిగింది. దూబగుంట రోశమ్మ చేతిలోకి బెత్తం తీసుకోబట్టే అప్పట్లో సర్కార్ సంపూర్ణ మద్య నిషేధం వైపు వడివడిగా అడుగులేసింది. దూబగుంట రోశమ్మ అనే ఒక ముసలావిడ ముక్కుసూటి లక్ష్యం సారా సీసాలనే కాదు, సర్కారీ కుర్చీల్నే ఖాళీ చేయించి పారేసింది. కమిట్మెంట్ అంటే అది మరి. అందుకే మార్పు అనేది ఎప్పుడైనా నట్టింటి నుంచే పుట్టాలి. ఆ తర్వాతే సమూహమైన సమాజమైన మేలుకునేది కోలుకునేది కూడా. ఊరవతల కొలువుండే సారాక్షసి ఇంటికొచ్చి కబళిస్తుంటే కన్నీట మునిగేది సగటు మహిళే కనుక ఆ మహిళలే ముందుకు రావాలి, ఆ మహిళే నడుం బిగించాలి. కానీ ఇక్కడ జరుగుతోందేంటి? సారా ఉద్యమానికి ఊపిరిపోసిన దూబగుంట రోశమ్మ పుట్టిన గడ్డ సింహపురి. ఆ పక్కనే ఉన్న కడప, ప్రకాశం జిల్లాల్లో లిక్కర్ షాపుల కోసం ఇంతింత క్యూలు కట్టిన ఈ మహిళా లోకం దేనికి సంకేతం? లక్షణంగా కాపురాలు చేసుకునే లక్షలాది ఇళ్లలో ఆడవాళ్లకు ఉరితాళ్లు బిగిస్తున్న ఈ మందూకులు ఆడవాళ్ల చేతుల్లోనే కనిపిస్తుంటే ఇక ఎవరెవరి కాలర్లు పట్టుకుని నిలదీయాలి? ఇల్లాళ్ల పేర్లు, ఇలవేల్పుల పేర్లు పెట్టుకుంటే వ్యాపారంలో అదృష్టం కలిసొస్తుందన్నది వాళ్ళ సెంటిమెంట్ అయితే కావచ్చు. కానీ ఇక్కడ సంతకం పెడుతున్న వాళ్లలో 90% బినామీలేనన్న సంగతిని కొట్టి పారేయలేం. మీ ఇంటి మహాలక్ష్మిలంతా ఇప్పుడు వ్యాపారాల్లో బినామీ పేర్లు. అంతకంటే మించి మధ్యతరగతి కాపురాల్లో నిప్పులు పోసే లిక్కర్ బిజినెస్ లో పార్ట్నర్లు కూడా. మరి మద్యానికి నిషేధానికి లంకె కుదరనట్టేనా? లక్కీ డ్రా కోసం అప్లికేషన్లను పిలిచి సదరు దరఖాస్తు రుసుముతోనే అక్షరాల 200 కోట్లు గల్లా పెట్టెల్లోకి లాగేసుకున్న సర్కారీ ఖజానాకు మద్యం అంటే అదొక అమృత భాండాగారం. మరి దాన్నెందుకు చేజేతులా నిషేధించుకుంటుంది? అయినా మీరంతగా ముచ్చట పడితే చెప్పండి, ఎక్సైజ్ మంత్రి కుర్చీలో ఒక మహిళా ఎమ్మెల్యేను కూర్చోబెట్టైనా బ్యాలెన్స్ చేస్తాం. అంతే తప్ప ఇలా ఏకంగా మందు షాపులకే మూత బిగించేయమంటే ఎలాగన్నది సర్కారీ మార్కు సంజాయిషి. కోట్లాది రూపాయలు కుమ్మరించి అది లక్కు కలిసొచ్చి లిక్కర్ లైసెన్సు దొరకబుచ్చుకుంటే
దానికి ఫ్రేమ్ కట్టించుకుని వేళ్లాడ తీసుకుంటాం. మరి లాభాల మాట ఏంటన్నది లిక్కర్ వ్యాపారుల గగ్గోలు. మీరు రాసిచ్చిన ఎంఆర్పి రేట్లకే అమ్ముకుంటే మిగిలేది బూడిదేనంటున్న కాంట్రాక్టర్ల మీదే సర్కార్కు కనికరం లేదు. మరి ఈ ఇన్నోసెంట్ ఇల్లాళ్ల గురించి ఎవరికుంటుంది బెంగ? తలకెక్కించుకున్న కిక్కు దిగినా తలనొప్పి అనబడే హ్యాంగ్ ఓవర్తో బాధపడిపోతున్న వాళ్లానే ప్రభుత్వాలు కూడా ఈ మద్యం డబ్బుతో వచ్చిన కిక్కు, దాని తాలూకు హ్యాంగ్ ఓవర్లతోనే తెగ బాధపడిపోతుంటే మధ్యలో వచ్చిన ఈ మహిళా బేనామీల సునామీ గొడవేంటి?